డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనము విక్రమ బేతాళ సిరీస్ చేసాం. చాలా కథలు చెప్పుకున్నాం కదండి. అవును. కాకపోతే ఇందులో ఒరిజినల్స్ అని కొన్ని ఉన్నాయి, తర్వాత వీళ్ళు వెంబడి వచ్చిన కథలు కూడా కొన్ని ఉన్నాయి కదా. వాటిల్లో అంటే స్పెషల్ కథలు ఏమన్నా ఉన్నాయా రమగారు? ఒరిజినల్ కథలు అంటే భట్టి విక్రమార్క కథలు అనేక పుస్తకాలు ఉన్నాయి జయ. సంస్కృతంలో ఉన్నవి కూడా ఉన్నాయి. అయితే ఈ భట్టి విక్రమార్క కథల్లో చాలా ప్రత్యేకమైనది సింహాసన ద్వాత్రింశిక. ఈ సింహాసన ద్వాత్రింశిక ఏంటంటే విక్రమార్కుడికి ఒక సింహాసనం బహుమతిగా వచ్చిందని, దాని మీద 32 ప్రతిమలున్నాయని, 32 మెట్లు, మెట్టుకు ఒక ప్రతిమ చొప్పున ఉందట. ఈ ప్రతిమలతోటి ఉన్నటువంటి సింహాసనం ఎవరికో దొరికింది, ఒకరికి దొరికింది. వాళ్ళకి ఈ 32 మెట్ల మీద ఉన్నటువంటి ప్రతిమలు ఒక్కొక్క కథ చెప్పినాయి. 32 కథలతోటి ఒక ప్రత్యేక పుస్తకం కూడా ఒకటి ఉంది. సింహాసన ద్వాత్రింశిక చాలా ఫేమస్. ఓకే. అంటే ప్రత్యేకమైన గాథలు. అందులో మనం చెప్పుకునే విక్రమ భేతాళ కథలు ఉన్నాయి కదా, 24 ఒరిజినల్ కథలు మొదటున్నవి, అవి కూడా అందులో ఇంక్లూడ్ అయి ఉన్నాయి. ఇవి చెప్పుకోవచ్చు మనం. ఈ 32 కథల్లో కొన్ని చాలా పెద్ద పెద్ద కథలు, కథలో కథ వచ్చినవి కూడా కనపడతాయి. కొన్ని చిన్న చిన్న కథలుగా వెళ్ళిపోతాయి అన్నమాట. ఆ కథలు మనం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఇది పూర్తిగా ఒక ప్రత్యేకమైన ఎపిసోడ్స్ తోటి ఒక సిరీస్ లాగా చెప్పచ్చు. ఓకే. సో ఇవాళ స్టార్ట్ చేద్దామా? అది తప్పకుండా రమగారు. సుమారుగా ఎన్ని స్టోరీస్ వస్తాయంటారు? మొత్తం 32 కథలు అంటే ఒక దాంట్లో 2-3 కూడా చెప్పేసేయచ్చు. ఒక 26-27 కథలైనా వస్తాయి తప్పకుండా. నిదానంగా నెలకు ఒక 5-6 చొప్పున అట్లా వెళ్దాం. మనం ఇదివరకు చేసాం కదా ఇట్లా సిరీస్ లాగా. సింహాసన ద్వాత్రింశిక అని పేరు పెట్టుకుని విక్రమ భేతాళ కథలు. ఇందులో భేతాళుడు ఒక చిన్న పాత్రగానే ఉంటాడు, విక్రమార్కుడే మెయిన్ ఇందులో. అయితే పూర్వమట మనకి విక్రమార్కుడి కాలమేమో మనకి మామూలు సహజంగా మనం అనుకునేది విక్రమ శకం 1వ శతాబ్దం, భోజ మహారాజు 10వ శతాబ్దం. విక్రముడు భోజుడు వీళ్ళిద్దరికీ మధ్యలో ఒక చిన్న కనెక్షన్ ఒకటి ఉంది. మహాకవి కాళిదాసు. ఈ మహాకవి కాళిదాసు విక్రమార్కుడి కాలం నాటి వాడని, విక్రమార్కుడి దగ్గర నవరత్నాలని ఆయన సభలో ఎంతో మంది పండితులుంటే అందులో కాళిదాసు ఒకడని, ఇలాంటి కొన్ని కథలు వింటాం. మళ్ళీ తర్వాత భోజ మహారాజు దగ్గర కాళిదాసు ఉన్నాడని, ఆయన భోజ కాళిదాసు కథలు కూడా కొన్ని ప్రత్యేకంగా కనపడతాయి. వాళ్ళిద్దరికీ ఎంత ఉందంటే, కాళిదాసుకి ఏదో సమస్య వచ్చింది, ఆయన గతించాడన్న వార్త విని భోజుడు కూడా ప్రాణం వదిలేసేంత పరమప్రీతి ఉంది వాళ్ళ మధ్యలో. అలాంటి గాథలు కూడా కొన్ని కనపడతాయి. విక్రమార్క కాలం వాడు కావచ్చు, భోజుడు కాలం వాడు కావచ్చు. అయితే ఈ రెండిటి మధ్య గ్యాప్ చూడు ఎంత ఉంది. అవును, 1000 సంవత్సరాల తేడా ఉంది. మనకి చాలా రకాల కథనాల ప్రకారము కాళిదాసు మహాకవి రాసిన కావ్యాల ప్రకారము ఆయన 2వ శతాబ్దానికి చెందినవాడు అన్నట్టుగా కనపడతాయి. ఇవన్నీ మన చరిత్రలో కనుక్కున్నవే. 1వ శతాబ్దానికి ఉందంటే మొట్టమొదట అసలు రాజుల చరిత్రలు మొదలవటమే విక్రమ శకంతో మొదలైంది. అవును. ఆయన ఏకంగా 2000 సంవత్సరాలు పరిపాలన చేశాడంటారు. ఇప్పుడు 1వ శతాబ్దము అంటే, శతాబ్దం అంటే 100 కదా, 2000 సంవత్సరాలు ఆయన పాటించాలని పరిపాలించాలంటే ఇప్పటిదాకా విక్రమార్కుడు ఉండాలి కదా. దానికి ముందేనే మనం వినాలి, అనుకోవాలి. ఆ కాలంలో కాళిదాసు ఉంటుంటే కాళిదాసుకి కూడా అంత జీవిత పరిమాణం ఉందా, అంత 2000 సంవత్సరాలు ఉందా, ఆయన జీవిత పరిమాణం ఎంత, ఇవన్నీ రకరకాల ప్రశ్నలు వస్తాయి. మనం చరిత్ర జోలికి వెళ్ళకుండా ఉంటే విక్రమార్కుడి కాలం నాటి కాళిదాసు కథల్ని మనం ఎంజాయ్ చేయొచ్చు, భోజుడి కాలం నాటి కాళిదాసు కథల్ని కూడా మనం సంతోషంగా వినొచ్చు. 2 వైపులా చెప్పే కథలు కూడా ఆసక్తిదాయకంగానే ఉంటాయి. అసలు కాళిదాసు మహాకవి ఆసక్తి కలిగించేవాడు అనమాట. మా కాళిదాసు రాసినటువంటి మేఘ సందేశం, ఆ కావ్యంలో నాయకుడు ఈయనేనని, విక్రమార్కుడేనని కూడా ఒక వాదం కనపడుతుంది. ఏదైనా కావచ్చు. అయితే ఇప్పుడు ఈ 2 కథలకి వారధిగా ఉన్న కాళిదాసు కూడా అక్కడక్కడ మనకు కనపడతాడు. భోజ మహారాజు దగ్గర మన కథ ప్రారంభం అవుతుంది. ఓకే. భోజుడు చాలా ప్రత్యేకమైన వాడు. ఈయన తండ్రి గతించిన తర్వాత బాబాయి ఆయన్ని పెంచాడు కానీ బాబాయికి ఈయనకి రాజ్యం ఇవ్వడం ఇష్టం లేక కుమారుణ్ణి, పిల్లవాడిని అడవికి తీసుకెళ్ళి సంహరించమని ఆజ్ఞించాడు. ఈ అడవికి తీసుకెళ్ళిన తర్వాత తెలిసింది భోజుడికి బాబాయి తనని చంపబోతున్నాడని.
అప్పుడు ఈ భోజుడు అప్పటికే ఆయనకి 14-15 సంవత్సరాల వయసు ఉంది. చాలా అద్భుతంగా కవిత్వం చెప్పేవాడు. ఆయన ఒక శ్లోకం రాసి పంపించాడు బాబాయ్కి. ఏంటంటే, ఇంతకుముందు ఎందరో రాజులు ఉన్నారు, ధర్మరాజు పరిపాలించాడు, వెళ్ళిపోయాడు. తర్వాత వాళ్ళు పరిపాలించారు, వెళ్ళిపోయారు. ఆ తర్వాత కూడా వెళ్ళిపోయారు. ఎవరితోటి భూమి వెళ్ళలా, నీతో వస్తుందా అని రాశాడు. భూమి ఇక్కడే ఉంది. పరిపాలకులు హరిశ్చంద్రుడు వెళ్ళిపోయాడు, రాముడు వెళ్ళిపోయాడు, మహానుభావుడు భగవదవంతుడి అవతారమైన వాడు కూడా వెళ్ళిపోయాడు, ధర్మరాజాదులు వెళ్ళిపోయారు, నీతో వస్తుందా అని రాశాడు. కానీ ఈయన్ని చంపడానికి తీసుకెళ్లిన ఆయన అతన్ని చంపల, సైన్యాధిపతి భోజుని చంపకుండా దాచిపెట్టాడు. కానీ తను రాసిన ఉత్తరాన్ని మాత్రం తీసుకుపోయి బాబాయ్కి ఇచ్చాడు. బాబాయ్ అది చదివేసరికి ఆయన చాలా దుఃఖం వచ్చింది. ఎంత విద్వత్తుంది పిల్లవాడికి, 14-15 ఏళ్ల పిల్లాడికి ఇంత ఆలోచన. భూమి ఎప్పుడు ఇక్కడే ఉంటుంది, పరిపాలించిన వాళ్ళు వెళ్తారు, భూమి ఎవడు దీన్ని కట్టుకుపోడు. ఎంత వేదాంతం ఉంది, ఎంత విజ్ఞానం ఉంది ఇందులో. ఆయన చాలా దుఃఖం వచ్చింది, ఇంత ప్రజ్ఞావంతుడైన పిల్లవాడిని పోగొట్టుకున్నాను నేనని. అయితే ఈ వెళ్ళిన ఆయన ఏం చేయలేదు, భోజుడు జీవించే ఉన్నాడంటే భోజుడిని రప్పించి అతనికి రాజ్యం ఇచ్చారు. చిన్నప్పటి నుంచి కవిత్వం మీద ఆసక్తి ఉంది ఆయనకి. సొంతంగా బోల్డని చెంపు కావ్యాలు అవి రాశాడు. భోజరాజీయం అనే అద్భుతమైన కావ్యం కూడా ఉంది. అయితే ఈ భోజుడు ఎంతోమంది కవిగాయక వైతాళిక పోషకుడుగా ఉన్నాడు. ఆయన కాలంలో ఎంతమందో కవులు, అసలు భోజుడి ముఖం చూస్తే కవిత్వం వస్తుందని చెప్పుకునేవాడు. ఇలాంటి భోజుడికి ఈయనకి మృగయా వినోదం మీద కూడా కొంత ఆసక్తి ఉంది. అంటే వేటాడడం ఇష్టం. దీంతో పాటుగా అంత ఇష్టంగా కాదు, ఏదైనా అవసరమైనప్పుడే ఆయన వేటకి వెళ్ళేవాడు. ఊరి శివార్లలో అంటే నగరాలు దాటిన తర్వాత ఉన్న అడవుల్లో చాలా సమస్యలు వస్తున్నాయని, జంతువులతోటి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, అడవి జంతువులు ఊళ్ళోకి వచ్చేస్తున్నాయని కొంతమంది పల్లీలు వచ్చి ఈ భోజుడికి చెప్పారు. ఈ భోజ మహారాజుకి బుద్ధిసాగరుడు అని ఒక మంత్రి ఉన్నాడు, నిజంగానే బుద్ధిసాగరుడు ఆయన. అయితే ఈ బుద్ధిసాగరుడు అన్నాడు, మృగయ వినోదం మీకు ఈ మధ్యకాలంలో మీరు వెళ్ళలేదు, ఈ పని ఆ పని కూడా అవుతుంది, మీకు కూడా కొంత మనకి ఎప్పుడైనా ఆట విడుపు కావాలి కదా, ఈ ఆట విడుపు కోసం మీరు అడవికి వెళ్దురు కానీ అని చెప్పి బయలుదేరితేశాడు. ఈ భోజుడు ఆయన ఎంత అద్భుతంగానూ కవిత్వం చెప్తాడు, అంతే అద్భుతంగా యుద్ధం కూడా చేయగలడు. అడవుల్లోకి వెళ్ళారు. అడవి వ్యవహారం అంతా అయ్యింది, చాలా మటుకు వేటాడారు, కొన్ని జంతువుల్ని సంహరించారు, కొన్నిటిని నగరం మార్గం పట్టించారు, కొన్నిటిని ఆ పల్లీలకే ఇచ్చేశారు. జరిగిపోయింది. జరిగాక సైన్యంతో మళ్ళీ వెనక్కి రాబోయారు. ఈ రాబోతుంటే ఆ పూట పొద్దున్నే బయలుదేరారట. మధ్యాహ్నం అయ్యేసరికి వీళ్ళకి ఆకళ్ళతో నకనకలాడిపోతోంది ప్రాణం. ఎక్కడైనా ఆగాలి, ఆగడానికి వీలుగా పెద్ద చెరువులు అవి కనిపించట్ల. ఇంతమంది ఆగాలంటే ఏం చేస్తారు, ఒక చెరువో ఒక ప్రవాహమో ఉంటే దాని దగ్గర విడిస్తే స్నానాలు చేస్తారు, తర్వాత వంటకి భోజనానికి కావాల్సిన నీరు ఉంటుంది. అట్లా నీరు కనిపించట్లా, అన్ని పంట పొలాలుగా ఉన్నాయి, ఏ పొలానికి ఆ పొలానికి ఏదో నుయ్యి ఉంది. ముందుకెళ్తున్నారు. వెళ్తుంటే ఒక పెద్ద ఆకర్షణీయంగా ఉన్న ఒక పొలం కనపడింది. సజ్జ చేను, దోస చేను 2 ఉన్నాయి. దోస పంట పుష్కలంగా దోసకాయలు ఉన్నాయి దాని నిండా. దోసకాయలు అంటే మన పసుపచ్చ కాయలు ఉంటాయి కదా, ఈ పచ్చటివి బాగా పండితే బలి తీయగా ఉంటాయి, పుల దోసకాయ అంటారు మామూలుగా. రెండో పక్కన సజ్జ కంకులు విస్తారంగా వేసి ఉన్నాయి. వాటికి మధ్యలో 2 చేలు పక్క నుండి మధ్యలో ఒక మంచె వేసి ఉండి, ఆ మంచె మీద ఒక బ్రాహ్మణ ఆయన కూర్చుని ఏమిటో రాసుకుంటున్నాడు, రామకోట్ లాంటిది. ఆయన వీళ్ళని చూడంగానే చూసేసరికి మహారాజు సైన్యము అని తెలిసింది. కేకలు పెట్టాడు, అయ్యా అయ్యా రండి రండి, ఏమిటి బాగా ఎండకి డచ్చిపోయినట్టున్నారు, ఇగో ఈ బావి చూడండి, ఈ కొబ్బరి నీళ్ళ కంటే తీయగా ఉంటాయి మా బావి నీళ్లు, వచ్చి ఈ బావిలో నీళ్లు తాగండి, మొహాలు కడుక్కుని సేద తీరండి, కావాల్సినండి దోసపళ్ళు తినండి, సజ్జ కంకులు పచ్చివి తినడానికి కూడా రుచిగా ఉంటాయి, కావాలంటే కాల్చుకోండి, రండి రండి తినండి తినండి, అలసట తీర్చుకోండి అని కేకలు పెట్టాడు. కేకలు పెట్టేసరికల్లా బ్రాహ్మణ ఆయన సొంతంగా పండించుకుంటూ ఇంత ఆపేక్షగా పిలుస్తున్నాడుగా. సైన్యం అంతా సజ్జ చేలో జొరబడింది. కొంతమంది ఏమో మంచినీళ్ళకి వెళ్ళారు, కొంతమంది దోసపళ్ళ మీదకి ఆసక్తి ఉన్నవాళ్ళు దోసపళ్ళు కోసేస్తున్నారు, సజ్జ కంకులు కోసేస్తున్నారు, నీళ్లు విస్తారంగా ఎత్తి మొహాల మీద పోసుకునేవాడు ఒకడు, నెత్తి మీద పోసుకునేవాడు ఒకడు. ఈ పైన కూర్చున్న బ్రాహ్మణ ఆయన నేనే కొన్ని పళ్ళు కోసిస్తా అని గబగబా దిగాడు. మంచి దిగి చేలో ఒక అడుగు పెట్టగానే, ఓరి మీ మొహాలు మండ, ఇంతమంది ఇట్టపడ్డారేమిట్రా మిడతల దండులాగా నా పంట మీద, మీకు అసలు బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా, మీరు మనుషులేనా, ఈ వజాన తొక్కేస్తున్నారు, ఇన్నేసి పళ్ళు కోసేస్తే మేమేం తినాలి, ఇది భోజుడి రాజ్యమా ఇంకేదైనా రాజ్యమా, భోజుడి రాజ్యంలో బ్రాహ్మణులు అసలు ఇబ్బందే పెట్టరు, మీరు మా పంటలు పాడు చేసేస్తున్నారు, సైనికులు ఏంటి మీకు బుద్ధి లేదా జ్ఞానం లేదా అని ఇక ఒక రకమైన తిట్లు కాదు, ఒక కేకలు కాదు, వీళ్ళంతా నిర్ఘాంతపోయారు. ఈయనేగా ఇప్పుడు పిలిచాడు, కోసుకున్న వాళ్ళు కోసుకున్నారు,
తింటున్నవాడు తింటున్నారు, అదే గబగబా ఎక్కేసేసారు గట్లు, మొత్తం అంతా గట్టెక్కారు. భోజుడికి బాధేసింది, అయ్యో బ్రాహ్మణుడు బాధపడుతున్నాడే, పిలిచాడు అనుకో, అయినా ఆయన బాధపడుతున్నాడు, వద్దు పదండి వెళ్ళిపోతామన్నాడు. ఈ దిగిన వాళ్ళంతా బట్టలు సవరించుకున్నారు, మెల్లిగా గట్టెక్కి 10 అడుగులు కూడా వేయలే, గట్టెక్కి అవతలకి వెళ్ళాలిగా చేలోంచి. ఈ బ్రాహ్మణ ఆయన మళ్ళీ మంచం మీదకి ఎక్కాడు. ఎక్కగానే మళ్ళీ అయ్యో అయ్యో వెళ్ళిపోతున్నారేమిటి, అప్పుడే ఆకలి ఎట్లా తీరింది, కోసుకోండి, కాసిన పళ్ళు కోసుకోండి, కాసిన సజ్జలు కోసుకోండి, రండి రండి తినండి తినండి అని మళ్ళీ కేకలు పెట్టాడు. మళ్ళా పిలుస్తున్నాడు. సరే వీళ్ళేమో ఆల్రెడీ ఏదో ఒక పండు తింటే అర్ధాకలితో ఆగదు, తినేద్దాం అనిపిస్తుంది, పైగా పళ్ళు తీయగా ఉన్నాయి, ఎండవేళ, ఆ రసం లోపలికి వెళ్ళేసరికి ఆవురావురు మనిపోతున్నారు వీళ్ళు. దబదబా మళ్ళీ దిగేశారు అందరూ చేలోకి. కొంతమంది పళ్ళు కోసేసుకున్నారు, కొంతమంది సజ్జ కంకులు కోస్తున్నారు. ఇట్లా దూసి గుప్పెళ్లతో ఎత్తి సజ్జ నవ్వులుతూ ఉంటే లోపల పాల లాంటి రుచి వస్తుంది, పచ్చివే తినేయచ్చు. మళ్ళా చేరారు. 5 నిమిషాలు 8 నిమిషాలు గడిచిందో లేదో బ్రాహ్మణ ఆయన, నేను అవతల వైపు పళ్ళు చాలా బాగుంటాయండి, నేను కోసిస్తానని మళ్ళీ దిగాడు. ఈ చేలోకి దిగటం ఏమిటో, మంచి దిగిన వెంటనే కేకలు పెట్టడం మొదలుపెట్టాడు. అయ్యో అయ్యో ఇదేమి రాజ్యము, దొంగల దారిగా ఉందే, ఇంతమంది సైనికులు ఈ చేలో పడితే అసలు నాకు ఒక గుప్పెడు సజ్జలైనా వస్తాయా, ఒక్క పండు మిగిల్చేలాగా లేరే, మీరంతా వానర సంతతిలాగా ఉన్నారు. మళ్ళీ అసలు రాజన్న వాడు ఉన్నాడా ఈ రాజ్యంలో, రాజుంటే ఇట్లా చేస్తారా ఎవరైనా అని పిచ్చి కేకలు పెట్టాడు. అరవటం ఏమిటి, అసలు కళ్ళలోంచి నిప్పులు కురుస్తున్నాయి ఆయనకి. చేతిలో ఉన్నది ఏదో విసిరేయటానికి ప్రయత్నం చేస్తున్నాడు, దగ్గరికి వెళ్తే మీద పడి తన్నేలాగా కొట్టేలాగా ఉన్నాడు. రాజుగారికి చాలా మొహమాటం వేసింది, ఇదేమిటి పనిమాలా దిగినట్టు అయిందే, నేనుండి కూడా ఇంత పని చేస్తానా, ఇది మంచి పద్ధతి కాదు, ఎక్కేయండిరా గట్లెక్కేసేయండి అన్నాడు. అందరూ గట్లెక్కారు. బ్రాహ్మణ ఆయన కూడా మంచి ఎక్కాడు. మంచి ఎక్కిన మరుక్షణం, అయ్యో బాబు అదేమిటండి వెళ్ళిపోతున్నారు, ఉండండి ఉండండి, నేను మంచినీళ్ళు తోడిస్తాను, నేను దోసకాయలు కోసిస్తాను, నేను సజ్జలు పెడతా, ఇక్కడే ఉండండి, కొంచెం అవతలకి విశ్రాంతి తీసుకోండి, ఎండ తగ్గాక వెళ్దురుగాని అంటాడు. 4 సార్లు అయింది ఈ కథ. ఇక 4వసారి విరక్తి పుట్టింది వీళ్ళకి, ఉండాలో వద్దో తెలియటల్లా, అక్కడికి యథాశక్తి కోసేశారు బోల్డని. సరే ఏమనుకున్నారు, ఒక్క అడుగు ముందుకెళ్ళాక, ఏమిటి ఈ బ్రాహ్మణుడి ప్రవృత్తిలో ఇలాంటి తేడా, మంచి మీదకి ఎక్కినప్పుడు దానకర్ణుడు అయిపోతున్నాడే, తినేయండి ఇవన్నీ కోసుకుని మీకోసమే పండించాను నేను, ఈ పంటంతా భోజ మహారాజుకి ఇచ్చేదే, భోజుడికి కాకపోతే ఇది ఎందుకు, అసలు నా జీవితమే భోజుడికి అంకితం అంటున్నాడు. దిగిన దగ్గర నుంచి ఇక అసలు మనిషి అన్న వాడిని నుంచోనివ్వకుండా తిట్టిపోస్తున్నాడు. పైకి కిందకి 2 సార్లు అయ్యాక అవతల ఎక్కడో బుద్ధిసాగరుడు నిదానంగా గుర్రాన్ని నడిపించుకుంటూ వస్తున్నాడు. ఆయన వీళ్ళలాగా రైమని రాలేడు, మంత్రి కదా. రాజుగారు చెప్పారు ఈ భోజ మహారాజు, ఈ క్షేత్రంలో ఏదో ఉంది, మంచి ఎక్కినప్పుడు ఒక రకంగా, మంచి దిగినప్పుడు ఒక రకంగా ఉంటున్నాడు. మంచి ఎక్కినప్పుడు ఇతను దానపరుడుగా, దిగగానే స్వాభావికమైన ప్రవృత్తి సహజమైన లక్షణం వచ్చేస్తోంది, అతనిది ఏదో అది వస్తోంది, ఏమై ఉంటుంది అనగానే మంచె కింద, మంచె మీద ఏముంటుందో వచ్చి చెక్క ఏం చేస్తారు, 4 వాసాలు పాతి పైకి ఇట్లా లేవదీస్తారు, ఒక పందిర్ లాంటిది, పందిరి మీదెక్కి కూర్చుంటారు. అక్కడ కూర్చుని ఏమిటి, వడిసెలు విసరటానికి, పక్షుల్ని కేకలేయటానికి పెట్టుకున్నది అది. మహారాజా ముందు ఈ బ్రాహ్మణుడిని సమాధాన పరుద్దాం అని చెప్పి ఓ బ్రాహ్మణ పిలిచారు. ఆయన శ్రవణ భట్టు, భాస్కర భట్టు ఇట్లాంటి పేరు చెప్తారు. ఈ భట్టు గారిని కేకేశారు, ఓ భట్టు గారు మీ పొలం మాకు ఇచ్చేయండి, దాని బదులు మీకు ఇలాంటి సస్యం చక్కగా పంటలు పండేటువంటి 5 ఎకరాల భూమి, ఒక గ్రామము మీకు ఇస్తాం. ఒక గ్రామం అంటే మామూలు, ఆ గ్రామపు శిస్తంతా బ్రాహ్మడే తీసుకోవచ్చు. ఓకే, బ్రాహ్మణుడు ఈ గ్రామం మీద ఆధిపత్యం వస్తుంది. 5 ఎకరాల పొలం, ఇదేమో ఎకరం బాతికం 2 కుంటలు ఉంటాయి అవి అంతే. మరి 5 ఎకరాలంటే సుక్షేత్రం ఇస్తామంటున్నారు. సరే ఒప్పుకుని ఈ సస్యభూమిని ఏదైతే సజ్జ పంట, దోస పంట ఉన్నాయో ఇవి రెండింటిని రాజుగారికి ఇచ్చేయటానికి ఒప్పుకున్నాడు. వెంటనే ఆయనకు ఒక గ్రామం ఆయన ఆధిపత్యంలోకి ఇచ్చేశారు, ఒక 5 ఎకరాల భూమి ఇచ్చారు, అయిపోయింది. బ్రాహ్మణ్ణి పంపేశారు. వీళ్ళు ఇంటికి వెళ్ళి కాస్త రెస్ట్ తీసుకుని ఒకరోజు పొద్దునే కొంతమంది పని వాళ్ళతో పాటు వచ్చారు. ముందు మంచె తీశారు. మంచె తీస్తే మంచెలో ఏమున్నాయి, కిందకి 4 వాసాలు పొడుగ్గా పాతున్నాయి, పైకి అడ్డంగా ఓ 50 వాసాలు ఉన్నాయి. వాసం ఒక్కొక్క ముక్క విరిచారు, పొయ్యి మీకు మంటేసి తగలబెట్టారు, ఏమీ లేదు. అయితే ఏమైంది, ఈ సమయంలో ఈ మంచె తీయటానికి ఆ మంచు ఉన్న ప్రాంతాల్లో దాని కిందకి వెళ్తారు కదా, వెళ్ళిన ప్రతివాడు ఒక
అద్భుతమైన అనుభూతిని ఆనందాన్ని పొందుతున్నామని అనుకోవటం మొదలెట్టారు. ఏంటి అక్కడికి వెళ్తే ఎంత బాగుందో, యువతలకు వస్తే అన్నీ ఏమిటో అన్నీ గుర్తొస్తున్నాయి మన సమస్యలు. కాళ్ళు కాలుతున్నాయి, తలకాయ మాడుతోంది, ఎండగా ఉంది, మట్టి ఉంది, గుచ్చుకుంటోంది తెలుస్తున్నాయి. అక్కడికి వెళ్తే ఏం రావటల్లా. దాంట్లో వాళ్ళందరూ మాట్లాడుకుని బుద్ధిసాగరుడికి చెప్పారు ఈ మాటలు. ఈ ప్రాంతంలో ఏదో ఉంది. బుద్ధిసాగరుడు వెళ్ళి అక్కడ నుంచుంటే ఆయనకి తెలిసింది ఎంత ఆనందంగా ఉందో అక్కడ నుంచుంటే. జీవితంలో ఏ లోటు లేని భావన వస్తుంది అక్కడ. మహారాజా తమరు కూడా ఇక్కడ నుంచుండి అన్నాడు. ఆయన అక్కడికి వచ్చేసరికి మామూలుగానే దానపరుడు, భోజుడు. ఆయనకి తన హృదయం కరిగి నీరై ద్రవించేస్తోందని అర్థమైంది. భూమిలో ఏదో ఉంది, తవ్వండి అన్నారు. తవ్వగా కొన్ని నిలువల లోతు తవ్వితే బంగారపు మెరుపు ఏదో కనపడింది. టంగుమంది. లోహం తగులుతోంది ప్రభు అన్నారు. ఏమిటది? నిదానంగా అన్ని పక్కల నుంచి తవ్వుకుంటూ వచ్చారు. పొలం అంతా అన్ని పక్కలకి తవ్వేశారు. సరిగ్గా ఇది దాని ఏ ప్రాంతం మీద మంచు ఏర్పడి ఉందో దాని కింద ఒక పెద్ద సింహాసనం బయటపడింది. ఎంత పెద్దదో అది సింహాసనం. ఎక్కడైతే మనిషి కూర్చోగలరో ఆ ప్రాంతం మంచ కింద ఉంది. దానికి 32 మెట్లు ఉన్నాయి. అది అవతలకి వ్యాపించి ఉన్నాయి. ఒకే చోట మెట్లు ఎట్లా ఉంటాయి? మెట్లు ఉండాలంటే అదంత ఎత్తు ఉండాలి, మెట్లు కిందకు ఉండాలి కదా. సరే నిదానంగా తవ్వారు. కొన్ని రోజులు పట్టింది అది ఆ పని. చూస్తే బాగా నీళ్లు పోసి శుభ్రంగా కడిగి చూస్తే పెద్ద సింహాసనం, నవరత్న ఖచ్చితమైన సింహాసనం అది. బంగారపది. దానికి 32 మెట్లున్నాయి. ఒట్టి మెట్లే కాదు, ప్రతి మెట్టుకి ఒక్కొక్క ప్రతిమ ఉంది. సాలభంజిక అని చెప్తారు దాని పేరు. ఈ 32 మెట్లకి 32 సాలభంజికలు ఉన్నాయి. అసలు ఎంత అద్భుతమైన ప్రతిమలంటే అవి. ఎంతోమంది స్వర్ణకారులను పిలిచారు. ప్రతివాడు ఆ బంగారం మీద ఒక గీటు పెట్టడం. ఇది భూలోకంలో దొరికే బంగారం అయితే కాదు. మనకి దొరికే దాంట్లో ఇంత స్వచ్ఛత ఉండదు. ఇది ఇంకా స్వచ్ఛమైనది. మనకి తెలిసిన బంగారం కంటే స్వచ్ఛమైంది. ఆ మణులు మాణిక్యాలు అన్నీ పరీక్షించారు. అవి ఏవి మానుషమైనవి కాదు. మనం ఇక్కడ దొరికేవి అయితే ఖచ్చితంగా కాదు. సరే ఈయన సంతోషం పట్టలేకపోయాడు. పెద్ద పెద్ద బళ్ళు ఏర్పాటు చేసి ఇంత పెద్దదాన్ని తీసుకెళ్ళొద్దు, రోజుల తరబడి ప్రయాణం చేయించి ఈ సింహాసనాన్ని తీసుకెళ్ళాడు రాజ్యంలోకి. బుద్ధిసాగరుడి ప్రయత్నంతో ఇదంతా తీసుకుపోయారు. తీసుకెళ్ళి ఒక శృంగార మండపం, పెద్ద మండపం ఒకటి చేయించారు. ఎప్పుడైతే ఇది బయటపడిందో అక్కడ పెద్ద మండపం తయారు చేయించుకున్నారు. మండపం ఉండి చుట్టూతా ప్రజలు కూర్చునేందుకు వీలుగా చేసుకుని ఈ సింహాసనాన్ని అక్కడ ప్రతిష్ఠ చేయించారు. ఒక శుభముహూర్తం పెట్టుకున్నారు. ముహూర్తం రోజున సింహాసనం అధిష్ఠించాలి. ఇది ఎక్కడితో దైవికంగా దొరికింది. ఏదో దేవతలు భూమి మీద వదిలిపెట్టిన దానిలాగా ఉంది. వాడుకుందాం మనం. దీని మీద కూర్చోవడం కంటే జీవితానికి ఇంకోటి లేదు అనిపించేలాంటి ఒక అద్భుతమైన రూపం అన్నమాట ఆ సింహాసనం. ప్రజలంతా చేరారు. చాలా పెద్దగా విశేషంగా పూజలు అవి ఇవి జరిపించారు. అన్ని దేవాలయాల్లో పూజాధికాలు జరిగినాయి. భోజ మహారాజు తన మొత్తం పరివారంతో సిద్ధపడి ఆ రోజున బోళ్ళంతా సహస్రలింగాల అభిషేకాలు అన్నీ చేసుకుని సింహాసనం మీద కాలు పెట్టడానికి ప్రయత్నం చేశాడు. మొదటి మెట్టు మీద కాలు పెట్టగానే ఈ 32 ప్రతిమలు పక 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 నవ్వటం మొదలుపెట్టిన చేతులతో ఇట్లా చప్పట్లు చరుస్తూ. ప్రజలంతా ఆశ్చర్యపోయారు. భోజుడు అసలు మామూలు ఆశ్చర్యం కాదు. అవి బంగారు ప్రతిమలు, చప్పట్లు కొట్టడం ఏమిటి, నవ్వటం ఏమిటి, బాగా పెద్ద శబ్దం వచ్చింది. అర్థం కాల. ఎత్తిన కాలు దించేశాడు. అడుగు పెట్టేసరికి వచ్చేసింది. 2వ అడుగు పెట్టలా. ఇంకా నమస్కారం చేశాడు. ఓ సింహాసనమా, ఏమిటి ఈ విశేషం, ఈ విచిత్రం ఏమిటి, ఇక్కడ ఏం జరుగుతోంది, ఇది ఎవరు, మీరెవరు, ఎందుకు ఇంత హడావిడిగా మీరంతా నవ్వుతున్నారు, ఎందుకు చప్పట్లు చూస్తున్నారు అనేసరికి ఈ మొట్టమొదటి మెట్టు మీద ఉన్న ప్రతిమ మాట్లాడడం మొదలుపెట్టింది. సాలభంజిక. నా పేరు వినోదరంజిత. ఆ ప్రతిమ పేరే వినోదరంజితం. ఈ సింహాసనం ఎవరిదో తెలుసా నీకు? ఈ సింహాసనం మీద ఎక్కే అర్హత నీకుందని నువ్వు నమ్ముతున్నావా? ఏ ధైర్యంతో ఎక్కబోతున్నావు? దీని మీద కూర్చునే అర్హత లేనివాడు ఎక్కితే వాడి తల 1000 వక్కలవుతుంది. సింహాసనం ఎవరిదో తెలుసా అన్న ప్రశ్నకి భోజరాజు అడిగాడు. ఎవరిది ఈ సింహాసనం? మీరంతా ఎవరు? ఇట్లా ప్రతిమలు మాట్లాడుతున్నాయి అంటే ఇది మానుషమైనది కాదు, మానవ నిర్మితం ఖచ్చితంగా కాదు. ఎవరు ఏమిటి అని అడిగితే అప్పుడు ఈవిడ చెప్పిందనమాట వినోదరంజిత ప్రతిమ చెప్పిన మొదటి కథ. ఈ వినోదరంజితం ఏం చెప్పిందంటే, ఈ సింహాసనం
దేవేంద్రుడి చేత విక్రమార్కుడికి బహుకరించబడింది. ఓహో. రాజా విక్రమార్కుడిది. పైగా విక్రమార్కుడు అంటే ఎవరు? 2000 సంవత్సరాలు భూమిని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించినవాడు. ఆయన స్వర్గానికి వెళ్ళి తెచ్చుకున్నాడు ఈ సింహాసనాన్ని. నీకు అర్హత ఉందా? అంత అద్భుతమైన చరిత్ర ఉందా? అలాంటి గుణగణాలు ఉన్నాయా? ఆయన లాంటి గుణాలు ఉంటేనే దీని మీద ఎక్కాలి అని అనేసరికల్లా భోజ మహారాజు అడిగాడు, ఎవరా మహారాజు, ఆయన గుణగణాలు ఏమిటి, ఆయన చరిత్రను గురించి తెలుసుకుంటాను అని. అప్పుడు వినోదరంజిత ప్రతిమ మొదటి కథ చెప్పడం ప్రారంభించింది. రేపటి నుంచి చెప్పుకుందాం. తప్పకుండా రమ్మగారు, చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తోంది. నమస్తే. నమస్తే జయ.